వెల్కమ్ టు స్పెషల్ షో గలీజ్ స్పాట్స్. ఇవి స్పాట్స్ కాదు, స్పా పేరుతో నడుస్తున్న గలీజ్ వ్యవహారం నడుస్తున్న ఒక కేంద్రాలు కొన్ని. దీనికి సంబంధించి గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాము. హైదరాబాద్ అన్నది ఈ మధ్యకాలంలో ఓవైపు హెరిటేజ్కి మరోవైపు కల్చర్కి కేంద్ర బిందువుగా మారి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంటే ఈ అభివృద్ధిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొద్దిమంది ఈ గలీజ్ పనులు చేయడానికి కూడా సిద్ధమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే కొన్ని స్పాలు ఇక్కడ, అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే స్పా పేరుతో చేస్తున్న దందా మొత్తం డిఫరెంట్. ఎందుకంటే వీళ్ళేమో లోపలికి వచ్చినప్పుడు మసాజ్ అంటారు, ఆ తర్వాత ఇచ్చే మెసేజ్ మాత్రం పూర్తి స్థాయిలో గలీజ్ పనులు చేయడానికి మాత్రమే వీటిని వాడుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్న వైపు హైదరాబాదు ఐటీ రెవల్యూషన్లో భాగంగా, ఫార్మసీ రెవల్యూషన్లో భాగంగా ఇక్కడ దేశ విదేశాల నుంచి హైదరాబాద్కు వచ్చి జనాలు ఇక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి వాళ్ళు పొట్టకూడి కోసం పనులు చేసుకుంటున్నారు. అదే సందర్భంలో ఇక్కడ ఉన్న ఫుడ్ కానివ్వండి, ఇక్కడ ఉన్న హాస్పిటాలిటీ కానివ్వండి, వీటన్నింటినీ వేణుల్లో పొగుడుతూ ముందుకు వెళ్తుంటే ఈ గలీజ్ నాయాలు మాత్రము చేస్తున్న పనులు అలాంటి స్పాట్లను తయారు చేసి స్పా పేరుతో గలీజ్ పనులకి తెరదీస్తున్నారు. అందులో ముఖ్యంగా మనం కొన్ని స్పాల గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఒక టీము అసలు ఏంది, హైదరాబాద్లో ఏం జరుగుతోంది, అభివృద్ధి పేరుతో మనం ఎటువైపు వెళ్తున్నాము, ఈ క్రమంలో ఎవరు ఎలాంటి ఆలోచన విధానంలో ఉన్నారు అన్నదాన్ని చెక్ చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా మనకు మొదటగా కొన్ని విషయాలు బయటపడ్డాయి. అందులో ఇప్పుడు నా వెనకాల మీరు చూస్తున్న పేరు మ్యాపల్ యూనిసెక్స్ సలూన్ అండ్ స్పా. దీని పేరు స్పానే కానీ దీనిలో చేసేవన్నీ గలీజ్ పనులే. మసాజే కాదు, ఆ తర్వాత జరిగే పనులన్నీ చూస్తే నిజంగా మీరు ముక్కును వేలేసుకుంటారు. ఇది అయ్యప్ప సొసైటీలో ఎక్కడో మూలన ఉంటుంది. ఇది ఒక ఇండిపెండెంట్ ఫ్లోర్గా ఉంటుంది. ఇది చూసిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఏం జరుగుతుందబ్బా, ఇక్కడ ఏం బిజినెస్ ఉంటుంది, ఇక్కడ బిజినెస్ జరిగే అవకాశం ఉంటుందని ఆలోచిస్తారు. కానీ బట్ ఇక్కడ వాళ్ళు అదే బిజినెస్ చేస్తున్నారు. దీన్ని వ్యభిచార కూపం కన్నా తక్కువగా పోల్చినా అది తప్పే అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ లోపల జరిగేవన్నీ కూడా అవే తరహా దందాలు మనం చూస్తున్నాము. గత కొంతకాలంగా ఎప్పటికప్పుడు అంటే హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో స్పాలలో ఇలాంటి వ్యభిచారం జరుగుతోంది అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎక్కడ జరుగుతుంది అన్న విషయంపైన చాలామంది కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. నిజంగా జరుగుతుందా లేదా అన్న అనుమానాలు కూడా చాలామందిలో ఉన్న నేపథ్యంలో నిజంగానే ఉన్నాయని నిరూపించేందుకు ఒక టీం ప్రారంభమైంది. వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అవి బీఆర్కే న్యూస్ మీ అందరి ముందు తీసుకొని వస్తుంది. ఈ స్పాలల్లో జరుగుతున్న దందా మొత్తము 2-3 రకాలుగా ఉన్నాయి. మొదటిది అక్కడికి ఎవరైతే రిలాక్స్ అవ్వడం కోసం కానివ్వండి, లేకపోతే వాళ్ళకున్న టెన్షన్స్ అన్నింటినీ రిలీవ్ చేసుకోవడం కోసం కానివ్వండి వస్తుంటే ఇక్కడ మాత్రం డిఫరెంట్గా నడుస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పాలంటే మాత్రము ఖచ్చితంగా ఎవరికైనా సరే కొద్దిగా సిగ్గేసే సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ లోపల జరుగుతున్న సిచ్యువేషన్ అలా ఉంటుంది. ఒక్కసారి మీరు మసాజ్ అని లోపలికి వెళ్ళారా, లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వేరే తరహా డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఆ డిస్కషన్ అనేది ఏ స్థాయికి వెళ్తుంది అంటే వ్యభిచారం చేయించేదాకా తీసుకెళ్తుంది. అందులో నిజాలు ఎంత, అబద్ధం ఎంత అని తెలుసుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే మనకు దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఆధారాలు బయటకు వచ్చాయి. ఈ ఆధారాలు వచ్చినప్పుడు వీటిని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎవరైతే ఆ స్పాలు ఉన్నాయో వాళ్ళనే సంప్రదించాము. కొద్దిమంది అవును అవి మావే, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అన్నారు. మరికొద్దిమంది అవి మావే, మీకు వేరే దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అని చెప్పారు. మరికొద్దిమంది అవి మావే, వాటిని టెలికాస్ట్ చేయకండి అని చెప్పారు. కొద్దిమంది ఏమో అసలు మాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడారు. అంటే ఎవరైనా సరే అక్కడ తప్పు జరుగుతోంది అన్నది మాత్రం ఖచ్చితంగా అది నిజమే. కానీ ఆ తప్పు జరుగుతోందన్న విషయాన్ని అందరికీ తెలిసినా సరే ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉన్నదన్నది ఇక్కడ ఆశ్చర్యకర విషయం. దీన్ని ఆపాల్సిన అధికారులు కానివ్వండి, దీన్ని అడ్డుకోవాల్సిన వ్యవస్థ కానివ్వండి ఏం చేస్తుందో అర్థం కాని సిచ్యువేషన్. అప్పుడప్పుడు అక్కడక్కడ ఏవో రైళ్లు జరుగుతున్నాయి, కొన్ని స్పాలు మూతపడుతున్నాయి, ఆ తర్వాత మళ్ళీ అవి ఓపెన్ అవుతున్నాయని మనం చూస్తుంది. కానీ ఎవరైనా సరే అక్కడ జరుగుతున్న దాని దందానికి సంబంధించి అక్కడ జరుగుతున్న ఆ విషయాల్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. బీఆర్కే న్యూస్ మొదటిసారిగా ఆ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మ్యాపల్ యూనిసెక్స్ సలూన్ సంబంధించి నేను ఒక వీడియోని ప్లే చేస్తాను. ఒకసారి వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో మీకే ఈజీగా అర్థమవుతుంది. పీసీఆర్ ఒకసారి అది ప్లే చేయండి. సర్వీస్ అయ్యే టైం వరకు అది ఫిల్ అయిపోతుంది.
ఏది పెట్టండి, ఏది బాగుంటుంది? ఏం పెట్టమంటారు? మీ ఇష్టం కదా, ఏది బాగుంటుంది? అంటే చాలా మంది క్లయింట్స్ ఆయిల్ తీసుకుంటారు, కొంతమంది క్రీమ్ తీసుకుంటారు. ఆయిల్ పెట్టండి. ఆరెంజ్ ఫ్లేవర్ ఓకే కదా? ఓకే ఓకే మేడం, ఏ ఫ్లేవర్ అయితే మీకు? అంటే క్రీమ్లో ఉంటాయి సార్, స్ట్రాబెరీ, ఆరెంజ్, చాక్లెట్. మీకు ఇట్లా ఫ్లేవర్ని వేర్ చేసుకుని ఉంటుంది. అరోమా మసాజ్ తీసుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. మెంటల్ స్ట్రెస్, బాడీ స్ట్రెస్, డీసెంట్ పెయిన్స్ ఉంటుంది. మాకు రోజు చేసే పని, కాకపోతే సెక్స్ చేయాలి అంతే. ఎందుకు మేడం? నాకు ఇక్కడ పర్సనల్ క్లయింట్స్ వస్తారు, మంచి అమౌంట్ వస్తుంది. నాకు పర్సనల్ క్లయింట్స్, రెగ్యులర్ క్లయింట్స్ నా కోసం వస్తారు. ఇక్కడ అమౌంట్ బాగా వస్తుంది, చాలా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే నా క్లయింట్స్ ఫుల్ తీసుకుంటాను, ఫుల్ మేడం 6,000 అలా పే చేస్తారు. మరి ఇవ్వచ్చు కదా నాకు అది. ఎక్కువ డబ్బులు సార్, ఎక్కువ డబ్బులు తీసుకుంటాను ఫుల్. మరి నేను అదేగా చెప్తుంది, నేను సెక్స్ మాత్రం చేయను, ఆ నమ్మకం ఉంది నాకు వాళ్ళ మీద. మరి నేను అదేగా చెప్తుంది. తెలియదు సార్ నాకు 2,500 ఇక్కడ లిమిట్, నేను ఇక్కడ లిమిట్, ఇక్కడ సర్వీస్ మాత్రమే చేస్తాను. నాకు తెలియదు కాబట్టి మీరు ఎవరు ఏంటో. ఓకే నా ఓకే పర్సనల్ క్లయింట్స్ అనుకోండి, ఓకే. నాకు ఒక ర్యాప్ ఉంటుంది కదా, అవును, బాండింగ్ అర్థమైంది. ఉంటుంది. సో వాళ్ళు ఏం అడుగుతారు, వాళ్ళకి ఏం కావాలో నాకు తెలిసిపోతుంది. సో వాళ్ళు అట్లా పేమెంట్ క్యాష్ తీసుకొస్తారు. సో దానికి వాళ్ళు 8,000, 9,000 ఇస్తారు. అది నా పర్సనల్ అమౌంట్, రూమ్ బయట వరకు వెళ్ళరు. ఎంతమంది ఉంటారు అసలు ఇక్కడ? మీ ఇద్దరేనా ఉండేది? అప్పట్లో అయితే మేము 5-6 మెంబర్స్ ఉండేవాళ్ళం. పెళ్ళి అయిపోయి సిచ్యువేషన్స్ మారి అట్లా చాలామంది వెళ్ళిపోయారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు 3 మెంబర్స్ ఉన్నాం. కానీ ఇంకొక అమ్మాయి వస్తే వస్తుంది, వెళ్ళిపోతుంది. ఇంకా ఆమె ఇష్టం, ఆమె కొంచెం ముసలు. మేమిద్దరం అన్నా మంచోళ్ళం, మంచిగా మసాజ్ ఇస్తాం, కొంచెం అడిగింది చేస్తాం. కానీ ఆ అమ్మాయి నాకు నువ్వు ఇప్పుడు 5,000 ఇస్తేనే నేను ఇస్తలేను అంటే కొంచెం రూడ్ బిహేవ్ చేస్తుంది. క్లయింట్స్ ఎక్కువ తీసుకోరాదు. మేమిద్దరం కొంచెం సరే పర్లేదు, ఇప్పుడు తీసుకుని అన్నాను నేను 2 ఇస్తా అంటే కూడా నేను చేస్తాను. అందరి దగ్గర ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేము కదా. అట్లా పర్సనాలిటీ బాగుంటుంది కాబట్టి ఫుల్ కూడా దానికి ఎక్కువ తీసుకుంటాను. కానీ నార్మల్గా అయితే అవన్నిటికీ చేయలేము. ఒక్క క్లయింట్కి ఫుల్ సర్వీస్ ఇస్తాను. ఇది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు కదా. ఆయనే కాంటాక్ట్ తెచ్చుకుంటాడు, చేస్తాడు. ఎక్కువసేపు ఉంటాడు, మా దగ్గర తీసుకుంటాడు. 5 minutes చేసేసి స్నానం చేసి వెళ్ళిపోతాడు. ఆయనతో పాటు కాండం, కవర్, చింపిన ర్యాప్ కూడా తీసుకెళ్తాడు. ఎక్కడ కనిపించాడు ఆయన దానికి 20K ఇస్తాడు. అంటే అబ్బాయి ఆయన 2 months ఒకసారి వస్తాడు. ట్రావెలింగ్ చేసి సమ్ జాబ్ ఉంటుంది ఆయనకి, సేల్స్ లాగా. అది చేసుకుంటా 2 months ఒకసారి వస్తాడు. నేను ఉంటేనే తీసుకుంటాడు, నేను లేకపోతే ఎవ్వరు వదిలేను. అలానే నేను ఎంత చూసినా మీకు అవ్వట్లేదు మేడం, నేను అందుకే ముందే చెప్పాను మీకు, ఫుల్ నోట్ చెప్పాను నేను. అవును చెప్పారు, నేను ఓన్లీ సెమీన్యూడే ఇస్తాను. ఇక్కడ రూల్ అదే, లాస్ట్ సెమీన్యూడ్, బాడీ టు బాడీ అదే లిమిటెడ్ ఇక్కడ. ఆ బియాండ్ దట్ అనేది నా ప్రైస్. ఓకే, క్లీన్ చేసుకుంటా, మీరు వెళ్ళి స్నానం చేసుకుని వాష్ చేసుకొస్తాను. నేను వాష్ చేసుకొని వస్తాను, నేను స్నానం చేస్తాను. సో విన్నారు కదా, అక్కడ డిస్కషన్ మొత్తం ఏంటో అర్థమైపోయి ఉంటుంది అనుకోండి. ఇప్పటికే మసాజ్ పేరుతో లోపలికి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే డిస్కషన్ మొత్తము ఖచ్చితంగా ఎరోటిక్ డిస్కషనే. ఎవరైతే వస్తారో వాళ్ళకు ఫస్ట్ మసాజ్ పేరుతో ప్రారంభిస్తారు. కానీ ఆ తర్వాత న్యూడ్ అని, సెమీ న్యూడ్ అని ఇలాంటి డిస్కషన్ స్టార్ట్ చేసి వాళ్ళతో 5,000 నుంచి 20,000 రూపాయల వరకు ఎలా వాళ్ళు వసూలు చేస్తున్నారో దానికి ఆమె చెప్పిన మాటల్లోనే మీరు విన్నారు. వీళ్ళందరినీ మామూలుగా చూస్తే మాత్రం చూసినప్పుడు ఓన్లీ థెరపిస్టులు అనుకుంటారు మీరు. అంటే ఎవరైతే మసాజ్ కోసం వెళ్ళారో ఆ మసాజ్ చేయించుకునే వాళ్ళని అనుకుంటారు. కానీ ఆ తర్వాత సిచ్యువేషన్ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది వీళ్ళు చేసే పని మసాజ్ కాదు. ఆ పేరుతో ఎవరైతే అక్కడ వెళ్తున్న మగవాళ్ళు ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టి ఆ తర్వాత అన్ని రకాల వర్క్లు మేము ఇస్తాము, అన్ని రకాల సర్వీసెస్ మేము ఇస్తాము అంటూ వీళ్ళు వాళ్ళని అటువైపుగా లాగుతారు. ఇక్కడ మనం వింటున్నప్పుడు కూడా చాలా క్లియర్గా ఉంది. ఎలా అయితే మొదట నో అండాన్ని నో అంటూ చెప్పడమే, 6,000 రూపాయలు అయితే నేను ఏం చేస్తాను, మీరు నాకు 5,000 రూపాయలు ఇస్తే నేను ఎలా చేస్తాను. అంతేకాకుండా ఎవరైతే అక్కడికి వచ్చిన కస్టమర్ ఎలా తనతో రతిలో పాల్గొన్న తర్వాత తను తెచ్చుకున్న వస్తువులు కూడా రిటర్న్ ఎలా తీసుకెళ్తారు అని చెప్పి దానికి 20,000 రూపాయలు. అంటే ఇవన్నీ ఇండైరెక్ట్ టాక్ అనమాట. డైరెక్ట్గా చెబితే ఎంతో కొంత సమస్య వస్తుంది కాబట్టి ఇండైరెక్ట్గా వాళ్ళు చెబుతోంది. సెమీ న్యూడ్ అయితే 5,000 రూపాయలు,
న్యూడ్గా అయితే 6,000 రూపాయలు, లేదు మీరు నాతో కానీ ఒకవేళ రద్దు చేయాలి అనుకుంటే 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇలా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఇంకొక అమ్మాయి కాకుండా మరో ముసలావిడ కూడా ఉంది, బట్ తను చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది కాబట్టి దాన్ని మేము తను ఎక్కువగా ఎవరు గెస్ట్లు తీసుకోరని చెప్తున్నారు. అంటే వచ్చే కస్టమర్కి సంబంధించి చాలా క్లియర్గా ఏం జరుగుతుంది, ఏం చేస్తారన్న దాన్ని చెబుతూ ఎవరైతే అక్కడ వెళ్ళిన కస్టమర్ ఉన్నారో ఆ కస్టమర్ని రెచ్చగొట్టి అతనితో ఆ డబ్బులు కలెక్ట్ చేయడం అనేది చేస్తున్నారు. మీరు వీడియోలో స్టార్టింగ్లో కూడా చూశారు, ఆ మ్యాపుల్ యూనిసెక్స్ సెలూన్ ఏదైతే ఉందో ఆ సెలూన్ కానివ్వండి, స్పా కానివ్వండి ఊరికి దూరంగా ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే పాతకాలంలో మనం ఏవైతే వ్యభిచార కూపాలు చూస్తున్నామో అలాంటి దానిలాగానే అది కనిపిస్తుంది. సో అక్కడ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే, ఎవరైతే కస్టమర్లు వస్తున్నారో వాళ్ళు మసాజ్ కోసం వెళ్ళినా సరే మసాజ్ నుంచి వాళ్ళను మాటల్లో ముంచి ఆ తర్వాత వాళ్ళను మాటలతో రెచ్చగొట్టి ఆ తర్వాత రేకెత్తించి ఇలా వేలల్లో డబ్బులు గుంజడం అన్నదే వీళ్ళు చేస్తున్న పని. ఇందులో కొంత ఇంకో విషయం కూడా మనం చూడాలి. ఎందుకంటే కొద్దిమంది కేవలం అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారనే దానికన్నా వాళ్ళతో అలా చేయిస్తున్న ఈ స్పా నిర్వాహకులు కూడా ఇందులో ఈక్వల్లీ దొంగల్లాగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు బేబీ పొట్టకుడి కోసం చేస్తున్నా సరే వీళ్ళు చేయిస్తున్నది మాత్రం ఖచ్చితంగా అక్కడ వ్యభిచారమే. తీసుకున్న పర్మిషన్ ఏమో స్పాది, కానీ అక్కడ చేయిస్తున్నది మాత్రం పూర్తి స్థాయిలో వ్యభిచారం. అక్కడ వెళ్తున్న వాళ్ళల్లో 50% పైగా అందరితో ఇదే తరహా డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. ఎవరైనా దాన్ని డిస్కషన్లు ఎక్కువగా పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడలేదు, నిజంగానే ఎవరైనా కానీ జస్ట్ మసాజ్ చేయించుకొని వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళకి ఆ సర్వీస్ ఇచ్చి పంపించే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఇది ఒక తరహా అయితే ఇంకా ఉన్నాయి. ఇది ఒకటి కాదు, ఇలాంటివి హైదరాబాద్లో వందల సంఖ్యలో ఉన్నాయి. అందులో కొన్ని పదుల సంఖ్యలో కొన్ని వందల మంది కూడా ఇదే తరహా యాక్టివిటీస్ని ప్రమోట్ చేస్తున్నాయి, వాటితోనే వాళ్ళు జీవనం గడిపేస్తున్నారు. అంటే ఓవరాల్గా చూస్తే మాత్రం ఏమవుతుంది అంటే పూర్తి స్థాయిలో స్పాలు పేరుకే స్పాలు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అవన్నీ గలీజ్ స్పాట్లుగా మారిపోయినాయి. ఇలాంటివి మరెన్నో ఉన్నాయి. ఈ మ్యాపులకు సంబంధించి కూడా మనం చూస్తున్నాము. దాంట్లో చాలా క్లియర్గా ఎవరైతే అక్కడ ఉన్న థెరపిస్ట్ అంటాం కదా, ఆ థెరపిస్ట్ ఏం చేస్తుంది అంటే ఆ అబ్బాయిని రెచ్చగొడుతుంది. వెళ్ళిన కస్టమర్ని తను ఒక్కొక్క సర్వీస్కి ఎంత డబ్బులు తీసుకుంటానో ఆ డబ్బులు తీసుకునే క్రమంలో ఎలా వ్యవహరిస్తానో, తను ఎలా ఉంటానో అన్నది కూడా మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంటే అర్థమవుతుందిగా మీకు, ఇవి స్పాట్లా లేకపోతే వ్యభిచార కూపాలా, వీటి మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇది ఏదైతే మనం మాట్లాడుతున్నామో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇది పోలీసుల దృష్టికి వెళ్లాల్సింది. ఇలాంటి స్పాలు ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేయాల్సింది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న వ్యవహారము, వాళ్ళు చేస్తున్న వ్యాపారము వేరు, లోపల జరుగుతుంది మాత్రం పూర్తి స్థాయిలో వ్యభిచారమే. అలాంటిది అడ్డుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. దాంతోపాటు ఏదైతే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించిన వింగ్స్ ఉన్నాయో వాళ్ళు కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే లైవ్లో టెలికాస్ట్ అవుతుందో ఇది మేము అందరికీ పంపించాము ఆల్రెడీ. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసులకు ఉంటుంది. కాబట్టి వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఒకసారి ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత ఇలాంటి మరికొన్ని స్పాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇస్తాను. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత షో కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్. మ్యాపుల్ స్పా గురించి చూసాం. మ్యాపుల్ స్పా అన్నది ఎక్కడో చాలా దూరంగా లోపల ఎక్కడో ఉంటే, ఇప్పుడు మీరు చూస్తుంది వింటేజ్ స్పా. ఈ వింటేజ్ స్పాకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఈ వింటేజ్ స్పా అన్నది ఎక్కడో లోపల దాక్కోనో లేకపోతే ఎవరికి తెలియని ప్లేస్లో పెట్టుకోనో ఈ వ్యభిచారం కానివ్వండి, ఈ వ్యవహారం కానీ నడిపేయట్లేదు. ఇది డైరెక్ట్గా మాదాపూర్లో ఉంటుంది. ఇది అంతేకాకుండా మెయిన్ రోడ్ మీదనే ఈ షాప్ ఉంటుంది. ఈ స్పాలో జరిగేది కూడా అదే గలీజ్ పనులు. ఎవరి గురించి మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా పూర్తిగా జరిగేది కేవలం అక్కడ గలేజ్ పనులు మాత్రమే. ఎవరైనా ఒకరిద్దరు తెలియకుండా వెళ్ళి కేవలం మాకు స్పా సర్వీసెస్ మాత్రమే చాలు, మేము మసాజ్ చేసుకొని వెళ్ళిపోతాము అన్నా సరే వాళ్ళని కూడా ఇక్కడ నుంచి లాగే ప్రయత్నం చేస్తారు. అలాంటిదే ఈ వింటేజ్ స్పా. ఈ వింటేజ్ స్పాకి సంబంధించి ఒకటి కాదు, ఇవి చాలా బ్రాంచెస్ ఉన్నాయని కూడా మనకు సమాచారం ఉంది. అంతేకాకుండా ఏదైతే ఈ ఇష్యూ జరిగిన తర్వాత మనకు దీనికి సంబంధించిన సమాచారం వచ్చిన తర్వాత వాళ్ళని మనము మాట్లాడే ప్రయత్నం చేశాము. వాళ్ళతో ఏంటి అసలు దీనికి సంబంధించి ఏంటని వివరం తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా బెదిరించే ప్రయత్నము, బీఆర్కే న్యూస్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది జరగదు, అది కుదరదు అని చెప్పడం కోసమే ఇవాళ మనం ఇది చెప్పాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే వింటేజ్ స్పాకి సంబంధించి మనం చూసాము, మనం ఇంతకుముందు మ్యాపుల్ స్పా ఎలా చూసామో వింటేజ్ స్పాలో కూడా జరుగుతుంది అదే. కానీ ఇక్కడ కాస్త డిఫరెంట్గా జరుగుతుంది. ఇక్కడ ఛార్జెస్ డిఫరెంట్గా ఉంటాయి, ఇక్కడ దాని అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. మనము చూసిన తర్వాత అసలు ఏం జరుగుతుందో ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. అరోమా ఎంత ఉన్నారు? ఓకే.
టోటల్ ఎంత? రుద్ర 3-5 చెప్పాను. ఆరోమా మసాజ్ కావాలి అన్నాను. దాంతో ఇంక్లూడింగ్ కదా ఆరోమా మసాజ్. అదే అరోమా మసాజ్ ఫుల్ సర్వీస్ అంటే అదే సర్వీస్ 45 minutes. ఓకే ఓకే అది బేసిక్ బేసిక్ ప్లస్ బేసిక్ వచ్చేసి 45 minutes ఉంటుంది. అది చూద్దాం కానీ 4,500 టోటల్. స్కాన్ అదే మీరు అరోమా అన్నారు కానీ నేను అరోమా సెలెక్షన్ ఉంటుందా? ఉంటుంది. ఒకసారి చూపిస్తాను. ఇద్దరు ఉంటారా సార్? ఒకరే. రాయగలమా? 500 received on phone pay. Thank you, boss. ఫస్ట్ సో ఎంటర్ అవ్వడానికి ఒక రేటు, ఎంటర్ అయ్యే క్రమంలో మీకు స్పా సర్వీసెస్ ఏం కావాలి అన్న దాన్ని అడిగి దాన్ని బట్టి 999 నుంచి 2500 వరకు ఒక రేంజ్ చెప్పారు. ఆ రేంజ్లో ఏ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవచ్చో కూడా ఛాయిస్ ఉందని చెప్పడం అంటే ఇది ప్యూర్లీ వ్యభిచారం కాక ఇంకేమని చెప్పాలి. ఈ వింటేజ్ స్పాకి సంబంధించి మనం చూసినప్పుడు లోపల డబ్బులు ఛార్జ్ చేయడంతో పాటు లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మాయిలు మరొకసారి మళ్ళీ సర్వీస్ ఏం కావాలి అంటే ఆ సర్వీస్కి సంబంధించి కూడా డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసి మీకు ఎలాంటి సర్వీస్ కావాలో దానికి తగ్గట్టుగానే డబ్బులు ఛార్జ్ చేసి ఆ డబ్బులు ఆ వినియోగదారుల నుంచి తీసుకుంటారు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వింటేజ్ స్పా ఏదైతే ఉందో ఏం సర్వీసెస్ ఇస్తానని చెప్పి ఇప్పుడు ఏం పర్మిషన్ తీసుకుంది, అక్కడ ఇస్తామన్న సర్వీస్ చేసేది, అక్కడ ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్ ఏంది, ఈ సర్వీస్ చేసే క్రమంలో ఆ అమ్మాయిలను ఎలా వాడుకుంటున్నారు, ఆ అమ్మాయిల జీవితాన్ని ఎలా నాశనం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్పాలో మీరు థెరపిస్టులుగా జాయిన్ అవ్వండి, మీరు కేవలం మసాజ్ చేయండి అని చెప్పి వాళ్ళని రిక్రూట్ చేసుకున్న తర్వాత బిజినెస్ అవ్వాలి అంటే తప్పదు, మీరు ఖచ్చితంగా అన్ని సర్వీసెస్ ఇవ్వాల్సిందే, ఆ సర్వీసెస్ ఇస్తే కానీ మన స్పా నడవదు అనే విధంగా వాళ్ళని మోటివేట్ చేసి ఈ వ్యభిచార కూపంలోకి లాగడం ఏదైతే ఉందో అది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా చెప్పాలంటే బీఆర్కే న్యూస్ ఇవాళ చాలా సంయమనంతో మా దగ్గర ఉన్న వీడియోల్లో కేవలం కొద్దిపాటి వీడియోని మాత్రం మేము టెలికాస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఇది లేకపోయినా ఖచ్చితంగా ఆలోచించి ఒక బాధ్యత గల ఒక జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న ఒక మీడియా హౌస్గా మేము ఖచ్చితంగా సెన్సార్ పాటిస్తున్నాం. మా ఛానల్ని చూసే ఫ్యామిలీసు ఇబ్బంది పడకూడదు అని వీటిని కట్ డౌన్ చేసి జనాలకు, ప్రజలకు, ప్రేక్షకులకి అర్థమయ్యేందుకు అవసరమైన విజువల్స్ మాత్రమే ప్లే చేస్తున్నాం.
నిజంగానే ఆ లోపల జరిగే వీడియోస్ కానివ్వండి, ఆ లోపల జరిగే కన్వర్జేషన్ మొత్తం వింటే మాత్రం ఖచ్చితంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళంత పచ్చిగా మాట్లాడతారు. ఆ విధంగానే అక్కడికి వచ్చిన కస్టమర్లను రెచ్చగొడతారు. అలా రెచ్చగొట్టి వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు అనుకున్న మొత్తాన్ని కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అవన్నీ జరుగుతున్న తంతే. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఎక్కడో లోపల ఉన్న స్పా సెంటర్కి పోలీసులు కానివ్వండి లేకపోతే మిగిలిన వాళ్ళు పట్టించుకోకపోవడం అన్నది వేరైతే, ఇది డైరెక్ట్గా మెయిన్ రోడ్డు మీదనే ఉండి ఇలాంటి గలీజ్ పనులకు పాల్పడుతున్నా సరే దీన్ని పట్టించుకునే నాదులే లేరని చెప్పాలి. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఏదైతే ఈ స్పాలకు సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ బయటకు ఇచ్చినప్పుడు వాళ్లే డైరెక్ట్గా స్పాలకు సంబంధించిన వాళ్ళే వెళ్ళి పోలీస్ స్టేషన్లో మనల్ని బెదిరించే ప్రయత్నం చేయడం, కొంతమంది పోలీసులు వాళ్ళకి వంత పాడడము. మీ దగ్గర ఏం ఆధారంలో చూపించండి అని, మీరు అడిగిన ఆధారాలు ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి, మేము చూపిస్తున్న ఆధారాలు ఒకవేళ నిజంగానే పోలీసు కోరితే పూర్తి స్థాయిలో కూడా మేము ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మొత్తం చేస్తున్నది కూడా రీజన్ ఒకటి ఏంటంటే, ఎవరైతే అమాయకపు ఆడపిల్లల్ని కొంతమందిని ఈ విధంగా ఈ వ్యభిచార రొంపులోకి దింపుతున్నాయి స్పాలో, వాటిని కూడా మనము ఖచ్చితంగా హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వీళ్ళు చేస్తున్నది వ్యాపారం కాదు, పూర్తి స్థాయిలో వ్యభిచారం. అక్కడికి వచ్చే కస్టమర్లను మసాజ్ పేరుతో లోపలికి ఆహ్వానించి ఆ తర్వాత మాటల్లో ముంచి ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం అన్నది వీళ్ళు చేస్తున్న వ్యాపారం. ఇలాంటి వ్యాపారం నిజంగానే జరగాల? మన భారతదేశంలో మనం చూస్తే మన చట్టాలు న్యాయాలు వీటిని ఒప్పుకుంటాయా? ఒప్పుకోకపోయినా ఎలా ఇవన్నీ నడుస్తున్నాయి? ఇంత బాహాటంగా ఇంత బహిరంగంగా వాళ్ళందరినీ తీసుకెళ్ళి అలా వ్యభిచారంలోకి దింపడం కానివ్వండి, వచ్చిన వాళ్ళతో వ్యభిచారం చేయించడం కానివ్వండి, వచ్చిన కస్టమర్లు పూర్తి స్థాయిలో మసాజ్ కోసం వెళ్ళినా ఏ ఉద్దేశంతో వెళ్ళినా ఫైనల్గా వాళ్ళని అటువైపుగా మళ్లించే ప్రయత్నమే చేస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఏదైతే వింటేజ్ స్పా ఉందో, వింటేజ్ స్పాకి సంబంధించి హైదరాబాద్లోనే కాదు 2 రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటకలో కూడా వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయన్న సమాచారం మా దగ్గర ఉంది. సో అన్ని బ్రాంచుల్లోనూ వీళ్ళు చేస్తున్న పని ఒకటే పని, ఇదే పని చేస్తున్నారు, ఇదే గలీజ్ పని చేస్తున్నారు. ఈ గలీజ్ పని చేసి సంపాదించే డబ్బులతోనే వాళ్ళు ఇవాళ జీవిస్తున్నారు. ఏ విధంగా చూసినా సరే ఇది చేయడం తప్పు, ఆ విషయం వాళ్లకు తెలుసు, అయినా సరే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఒకసారి దీనికి సంబంధించి కొన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాము. మాదాపూర్లో వింటేజ్ స్పాకి సంబంధించిన గుట్టు రట్టు చేసింది బీఆర్కే న్యూస్. ఎవరైతే ఇప్పటికే దాని మీద స్టింగ్ ఆపరేషన్ చేశారో దానికి సంబంధించిన వీడియోని బయటకు పెడుతున్నాం. ఈ వీడియో ద్వారా వింటేజ్ స్పా లోపల ఏం జరుగుతోంది, స్పా పేరుతో వింటేజ్లో ఏం జరుగుతోంది అంటే ఖచ్చితంగా మసాజ్ మాటున సెక్స్ దందా జరుగుతోంది. ఈ దందా ద్వారా సంపాదించే డబ్బుల్ని వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఇక ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది, విదేశాల నుంచి నార్త్ స్టేట్స్ నుంచి కూడా అమ్మాయిలు ఇక్కడ తెచ్చి దందా తీసుకొస్తారు. ఎందుకంటే ఇది థాయ్ స్పా అని చెప్తారు. థాయ్ స్పా అంటే థాయిలాండ్ నుంచి అమ్మాయిల్ని తీసుకొని రావాలి, వాళ్ళతో ఈ పనులు చేయించాలనే దాంతోపాటు ఇక్కడ ఉన్న తెలుగు అమ్మాయిల్ని లేదా వేరే ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా ఇక్కడ ఈ పనికి దింపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా విదేశాల నుంచి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చూడడానికి కొద్దిగా చైనీస్ లాగానో లేకపోతే థాయిలాండ్కి సంబంధించిన వాళ్ళలాగానో కనిపిస్తుంటారు. కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి కూడా ఇక్కడ థాయ్ మసాజ్ పేరుతో వాళ్ళతో మసాజ్ చేయిస్తున్నారు. ఇక అమ్మాయిల అవసరాలను ఆయుధంగా మలుచుకొని వాళ్ళతో వ్యభిచారం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కేవలం ఉద్యోగం కోసం వచ్చినా సరే, వాళ్ళు చేయాలనుకున్నది కేవలం మసాజ్ అయినా లేకపోతే థెరపిస్ట్గా వాళ్ళ కెరీర్ని రన్ చేయాలనుకున్నా సరే వాళ్ళకి ఇచ్చే జీతాలు చాలా తక్కువ. కాబట్టి మీరు డబ్బులు సంపాదించుకోవాలి అంటే మీరు ఈ పనులు చేయాల్సిందే, మీరు ఇలా పనులు చేస్తేనే మాకు బిజినెస్ వస్తుంది అనే పేరుతో వాళ్ళను మోసగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలా అమ్మాయిల అవసరాలను ఆయుధంగా మలుచుకొని వాళ్ళతో వ్యభిచారం చేస్తున్న నేపథ్యంలో ఇవన్నిటినీ కూడా మొత్తం ఆధారాలతో సహా ఇప్పుడు మనం టెలికాస్ట్ చేస్తున్నాం. ఈ వింటేజ్ స్పా చేస్తున్న పని ఏంటంటే పూర్తి స్థాయిలో వచ్చిన కస్టమర్లని వ్యభిచారం చేయించేందుకు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నేను ముందుగానే చెప్పినట్టుగా నిజమా అబద్ధమా, ఎందుకంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఒక వీడియో ఇచ్చి దానికి సంబంధించింది అన్నప్పుడు అది దానికి సంబంధించింది అవునో కాదో తెలుసుకోవాల్సిన బాధ్యత ఒక ఛానల్గా మనకు ఉంటుంది. అంతేకాకుండా రెస్పాన్సిబుల్ జర్నలిజంలో భాగంగా ఆపోజిట్ పర్సన్ సంబంధించిన రెస్పాన్స్ కూడా తీసుకొని దాన్ని కూడా టెలికాస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని దానికోసం ప్రయత్నించిన బీఆర్కే న్యూస్ ప్రతినిధులని వాళ్ళు బెదిరిస్తున్నారు, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భయపెట్టే ప్రయత్నం కానివ్వండి, బెదిరించే ప్రయత్నం కానివ్వండి మా ముందు నడవదని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మేము చేస్తున్నది ఒక మంచి పని. మీరు స్పా పేరుతో ఏదైతే వ్యభిచార కూపాలు నడుపుతున్నారో వాటిని మూయించే పని. ఉద్యోగం కోసం వచ్చిన అమ్మాయిలని వాళ్ళ అవసరాలను లేకపోతే వాళ్ళ పరిస్థితులను గమనించి వాళ్ళని వ్యభిచారంలోకి దింపుతున్న విషయాల్ని ఆపే పని. ఎవరైతే అమాయక కస్టమర్లు వస్తున్నారో వాళ్ళు వచ్చిన రీజన్ ఏదైనా సరే వాళ్ళని తీసుకెళ్తోంది మాత్రం వ్యభిచారం వైపు అన్న దాన్ని ఆపాల్సిన సిచ్యువేషన్ ఉన్న పరిస్థితిలో ఆ పని ఇవాళ బీఆర్కే న్యూస్ చేస్తుంది. ఓవరాల్గా చూస్తే ఏం చేస్తోంది వింటేజ్ స్పా?
వింటేజ్ స్పాలో ఉన్న అమ్మాయిల్ని ఎలా వాళ్ళని రెచ్చగొట్టి లేకపోతే వాళ్ళ అవసరాలను ఆసరాగా చేసుకొని వాళ్ళని ఎలా వ్యభిచారంలో దింపుతుంది అన్నది ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరో స్పాకి సంబంధించిన గుట్టులు అట్టు చేస్తుంది బీఆర్కే న్యూస్. మీరు చూస్తూనే ఉండండి, ఎందుకంటే ఈ విషయాలు మొత్తం తెలిసిన తర్వాత మీకు కళ్ళు తిరగడం అనేది కంపల్సరీ. ఎందుకంటే వచ్చే కొద్దీ మీకు చాలా విచిత్రమైన కేసెస్ మీకు వస్తాయి. స్పాల మాటున వీళ్ళు చేస్తున్న దందా ఎంత గలీజ్గా ఉందో కూడా మీరు చూస్తారు. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత షో కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్. స్పా నిర్వాణ వెల్నెస్ అన్లిమిటెడ్ అనే పేరుతో ఈ బోర్డు మీకు కనిపిస్తుంది కదా. ఈ బోర్డు ఏదైతే ఉందో ఇక్కడ వెల్నెస్సే కాదు, ఇక్కడ అన్ని రకాల సర్వీసెస్ కూడా అన్లిమిటెడ్ లాగానే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగేది కూడా అదే తంతు, అక్కడ చేసేది కూడా అదే వ్యభిచారం, అక్కడ చేస్తుంది కూడా అదే వ్యాపారం, అదే తరహా వ్యవహారం. అంటే ఎక్కడైతే మనం చెప్పామో మొదటి నుంచి కూడా ఒక్కొక్క స్పా మీరు లోపలికి వెళ్తున్న కొద్దీ జరుగుతోంది ఫైనల్గా ఒకటే తంతు. ఇక్కడ కూడా అదే తరహా తంతే జరిగింది. అయితే ఇక్కడ ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాము. వీడియో చూసిన తర్వాత అసలు ఏంటి ఈ స్పా పేర్లతో వీళ్ళు చేస్తున్న పనులేంటి, స్పా పేరుతో వీళ్ళు నడిపిస్తున్న వ్యవహారం ఏంటి, ఆ వ్యాపారం ఏంటి, దానిలో జరుగుతున్న ఈ విషయాల్ని మొత్తం ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఆ వీడియో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకటి ఉందని కూడా తెలియదు. 6 years నుంచి ఉంది సార్. మనం పక్క రోడ్లోనే ఉండేది. ఎక్కడ? కేర్ హాస్పిటల్ బ్రాంచ్లో లేవు. ఇది ఒకటి కార్నర్లో ఉండేది, ఇక్కడ ఇప్పుడు మళ్ళీ గచ్చిబౌలిలో చూస్తున్నారు. తాయి అడిగారు కదా. తాయి 60 minutes 60 minutes 95 టైం ఉంటుంది. ఎదురున్నా సార్ తీసుకోవచ్చు కదా. 2,500 rupees. లోపల వాష్రూమ్ ఉంది, అలా సార్. Okay. You regular here? Are you regular here? No. What do you do here? Job. You look so young. How old are you? 24. 24. Yeah. 27. Oh. 2,000. Sure. 5,000 is okay. Normally you pay fine. But if she asking, you can tell me you do like 4,000, 1,040 for massage, okay? Or if she don't ask, it's fine. Call my you take my friend phone. You tell him, you call him first or what? Yeah, wait.
బ్లర్గా ఉన్న ఆ వీడియోలో మాటున భయంకరమైన విజువల్స్ ఉన్నాయి. ఆ విజువల్స్ చూపించడం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదని ఒకే కారణంతోనే వాటిని బ్లర్ చేసి చూపిస్తున్నాం. కానీ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే అక్కడ వెనకాల ఏం జరుగుతుంది, ఫస్ట్ జరిగిన మసాజ్ ఏంటి, ఆ తర్వాత జరిగే రొమాన్స్ ఏంటి, ఆ రొమాన్స్ పేరుతో వాళ్ళు కలెక్ట్ చేస్తున్న కలెక్షన్ ఏంటి, ఇదంతా కూడా. ఎందుకంటే అక్కడ ఆడియో మీరు చాలా క్లియర్గా వింటున్నారు. 5,000 రూపాయలు కలెక్ట్ చేసి 4,000 రూపాయలు రొమాన్స్ కోసము, 1,000 రూపాయలు మసాజ్ కోసం అని చెప్పి మీరు ఆమెకు చెప్పండి, నేను చెప్పడం కానివ్వండి, నీ ఏజ్ అంతా, నువ్వు చాలా యంగ్గా కనిపిస్తున్నావు అని చెప్పి అదంతా ఫ్లర్ట్ చేసిన విషయం కానీ ఇవన్నీ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు వాళ్ళు చేయాలనుకున్న దందా ఏంది, వాళ్ళు చేస్తున్న దందా ఏంటి, వాళ్ళు చెప్పే స్పా ఏంటి, అక్కడ జరుగుతున్న సెక్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. ఎందుకంటే స్పా పేరుతో జరుగుతున్న ఈ గలీజ్ దందాకి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా స్పా నిర్వహణకు సంబంధించి చూసినప్పుడు మరొక కీలకమైన విషయం మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది థాయ్ స్పా, అంటే ఇక్కడ థాయిలాండ్ నుంచి తీసుకొచ్చిన అమ్మాయిలతోనే మేము స్పా చేయిస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న దందా ఏంటంటే ఎవరైతే విజిటింగ్ వీసాల మీద వచ్చారో ఆ విజిటింగ్ వీసాల మీద వచ్చిన వాళ్ళతో కూడా ఈ పని చేపిస్తున్నారు. కానీ భారత్ కానివ్వండి ఎక్కడైనా సరే విజిటింగ్ వీసాల మీద వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి అన్నది అవకాశం లేదు. సో మరొకసారి స్పా నిర్వహణ గుట్టు రట్టయింది. దానికి సంబంధించి మనం చూస్తే అక్కడ జరుగుతుంది ఏంటని గమనించినా సరే అక్కడ జరిగేది కూడా మసాజ్ మాటున అదే దందా, వీళ్ళిక్కడ చేస్తోంది కూడా అదే తరహా ఆలోచన. అంతేకాకుండా ఆ చేస్తుంది కూడా అదే విషయం. ఇక్కడ చూస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టు విదేశాల నుంచి అమ్మాయిలంటే థాయిలాండ్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చామని చెప్తున్నారు. కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్ నుంచి వచ్చిన అమ్మాయిలను కానివ్వండి, థాయిలాండ్ నుంచి హైదరాబాద్కి ఎవరైతే విజిటింగ్ వీసాల మీద వచ్చారో వాళ్ళని విజిటింగ్ వీసాలతో వర్క్ చేయించుకుంటూ ఇక్కడ ఆయుధంగా మలుచుకొని వాళ్ళని వ్యభిచారానికి చేస్తున్నారు. వచ్చేవాళ్ళు కొద్దిమంది అదే పనితో కూడా వస్తున్నారు కదా, దాని నుంచి ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంటుంది. బట్ అదే సందర్భంలో ఇక్కడికి వచ్చింది వాళ్ళు కేవలం మసాజ్ చేయడానికైతే వాళ్ళు మసాజ్తో మీకు వచ్చే డబ్బుల కన్నా ఇలా చేస్తే వచ్చే డబ్బులు ఎక్కువ అంటూ వాటిలో కూడా కమిషన్లు, వాటిలో కూడా పర్సంటేజీలు మాట్లాడుకొని అమ్మాయిలతో ఈ పనులు చేయిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్పా నిర్వహణకు సంబంధించి ఏదైతే ఉందో ఈ ఆధారాలను వాళ్ళకి చూపించి ఇందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఏం చేసుకుంటావో చేసుకోపో, ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, ఆల్రెడీ మాకు దీనికి ఏమంటారు దాన్ని లైసెన్స్ ఉందనే విధంగా మాట్లాడడము, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అన్నట్టుగా మాట్లాడడం. అంటే ఖచ్చితంగా స్పా నిర్వహణకు సంబంధించి ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా మారిపోయింది. ఒకసారి దొరికితే దొంగలు అంటారు, కానీ ప్రతిసారి దొరికే వాళ్ళు ఏం చేస్తారు, దీనికి అలవాటు పడిపోయారు. స్పా నిర్వహణ కూడా అట్లాంటిది. హైదరాబాద్లోనే కాకుండా బెంగళూరులో కూడా వీటికి బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడ చేస్తుంది కూడా ఇదే దందా. అంటే ఓవరాల్గా చూస్తే స్పా నిర్వహణ చేస్తున్న పని ఏంటంటే థాయిలాండ్ నుంచి విజిటింగ్ వీసా మీద వచ్చిన అమ్మాయిలని ఇక్కడ వ్యభిచారం చేయించడము, వర్క్ వీసా లేకుండానే, వర్క్ పర్మిట్లు లేకుండానే ఇక్కడ వాళ్ళతో ఉద్యోగం చేయించడము, ఇవి చేసే క్రమంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్ నుంచి వచ్చిన అమ్మాయిల అవసరాలను ఆసరాగా జరుచుకొని వాళ్ళతో వ్యభిచారం చేయించడము, ఈ పనులు చేయిస్తున్నారు. వీళ్ళు తీసుకున్న పర్మిషన్ ఏమో స్పా నడుపుతామని, మసాజ్ చేస్తామని, కానీ వీళ్ళు చేస్తున్న దందా మాత్రం పూర్తి స్థాయిలో వ్యభిచార దందా. ఇలా చేస్తూ తప్పు చేశామనే భావన కూడా లేకుండా మేము ఇదే తప్పు చేస్తాం, ఏం చేస్తారో చేసుకోపోండి అనే విధంగా బెదిరించడం అంటేనే వాళ్ళు ఏ స్థాయిలో దీనికి అలవాటు పడిపోయారో మనకు అర్థమవుతుంది. ఈ అలవాటు పడడంతో పాటు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అన్న ఆ ధైర్యం ఏదైతే ఉందో అది వాళ్ళ మాటల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కేవలం ఇవాళ మనం ఇప్పుడు వేస్తోంది వాళ్ళకి సంబంధించిన విజువల్స్ మాత్రమే వేసాం, కానీ వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట మా దగ్గర రికార్డ్ అయ్యింది. ఒక్కో ఆడియోని మేము రిలీజ్ చేస్తూ వెళ్తాం. మ్యాపుల్ స్పా కానివ్వండి, స్పా నిర్వహణ కానివ్వండి, అలాగే వింటేజ్ స్పా కానివ్వండి, వీళ్ళందరూ ఏం మాట్లాడారు, ఎలా వాళ్ళు మాట్లాడారు అన్న దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కానివ్వండి, దానికి సంబంధించిన ఆడియో రికార్డ్స్ కూడా మేము బయట పెడతాం. పూర్తి స్థాయిలో వీటిని పోలీసులకు అప్పచెప్తాము. తర్వాత వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారో దాన్ని కూడా మేము ఖచ్చితంగా మానిటర్ చేస్తాం. ఓవరాల్గా చూస్తే మాత్రం వీళ్ళు చేస్తున్న దందా మాత్రం పూర్తి స్థాయిలో గలీజ్ దందానే. వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, వీళ్ళు తీసుకుంటున్న ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా వచ్చిన కస్టమర్లను వ్యభిచారం వైపు వెళ్ళేలాగా వాళ్ళని అటువైపుగా మోటివేట్ చేస్తూ ఆ తర్వాత వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళతో డబ్బులు కలెక్ట్ చేసే ప్రయత్నమే. సో అలా కలెక్ట్ చేసిన డబ్బుల్ని వాళ్ళు పంచుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇలా వచ్చిన కొన్ని వీడియోల్లో మరికొన్ని ఓనర్లకు తెలియకుండా అక్కడ ఉన్న మేనేజర్లు చేస్తున్నా కూడా కొన్ని మా దృష్టికి వచ్చాయి. అలాంటి వాటిని మేము కొన్ని ఆ పక్కన పెట్టేశాం. బికాజ్ ఎందుకంటే తప్పు చేస్తోంది అక్కడ ఉన్న మేనేజర్లు, అక్కడ ఉన్న ఎవరైతే థెరపిస్టులు ఉన్నారో వాళ్ళు, అది ఓనర్లకు తెలియకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కూడా ఉంది. సో అలాంటి వాటిని కూడా మేము తెరపైకి తీసుకొస్తాం. కానీ ఏంటంటే అక్కడ ఓనర్ల తప్పు లేదని, కానీ ఇక్కడ స్పా నిర్వహణ కానివ్వండి, వింటేజ్ స్పా కానివ్వండి, మ్యాపుల్ స్పా కానివ్వండి, దీంట్లో పూర్తి స్థాయిలో దీని ఓనర్లు కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు.
ఇన్వాల్వ్ అవ్వడంతో పాటు ఎవరైతే అక్కడ వచ్చిన థెరపిస్టులు కానివ్వండి, అక్కడ ఉండే వాళ్ళని కానివ్వండి, ఈ వ్యభిచారం వైపు వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు. థాయిలాండ్ నుంచి వచ్చిన అమ్మాయిలను వర్క్ పర్మిట్ మీద కాకుండా విజిటింగ్ వీసా మీద వచ్చిన వాళ్ళతో ఇక్కడ వాళ్ళు ఉద్యోగం చేయించుకోవడము, వ్యభిచారం చేయించడం అన్నది రెగ్యులర్గా చేస్తున్నారు. కస్టమర్లను అట్రాక్ట్ చేయడం కోసము అందమైన అమ్మాయిలు అక్కడ పెట్టామనే విధంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఓపెన్గానే డిస్కస్ చేస్తున్నారు. మీరు ఇంతకుముందు కూడా వీడియోలో చూశారు, చాలా క్లియర్గా ఒకదాని తర్వాత ఒకరు మీరు వింటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఇక్కడ ఏదైనా అడిషనల్ సర్వీసెస్ కావాలనుకుంటే మీరు లోపలే మాట్లాడుకోండి అని. ఒకసారి 3 వీడియోల్ని మనం 1 by 1 ఒకసారి మనం చూద్దాము. మొదట మ్యాపల్ చూద్దాము, ఆ తర్వాత వింటేజ్ స్పా చూద్దాము, తర్వాత స్పా నిర్వహణ చూద్దాము. ఈ 3 ఒకసారి ఎందుకు చూపిస్తున్నానంటే మీకు లోపల జరిగేది ఒకే దందా అని చెప్పి చూపించడం కోసం. ఒకసారి ప్లీజ్ 3 1 by 1 ప్లే చేయండి. ఓకే మేడం. సర్వీస్ అయ్యే టైం వరకు అది ఫిల్ అయిపోతుంది. ఏది బాగుంటుంది? ఏం పెట్టమంటారు ఏది ఇష్టం మేడం? ఏది బాగుంటుంది? అంటే చాలా మంది క్లయింట్స్ ఆయిల్ తీసుకుంటారు, కొంతమంది క్రీమ్ తీసుకుంటారు. ఆయిల్ పెట్టుకోండి. ఆరెంజ్ ఫ్లేవర్ ఓకే 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 మేడం. ఏ ఫ్లేవర్ అయితే మీకు? అంటే క్రీమ్లో ఉంటాయి సార్, స్ట్రాబెరీ, ఆరెంజ్, చాక్లెట్. మీకు ఇట్లా ఫ్లేవర్ని వేర్ చేసుకుని ఉంటుంది. అరోమా మసాజ్ తీసుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. మెంటల్ స్ట్రెస్, బాడీ స్ట్రెస్, డీసెంట్ పెయిన్స్ ఉంటుంది. మాకు రోజు చేసే పని, కాకపోతే సెక్స్ చేయాలి. ఎందుకు మేడం? నాకు ఇక్కడ పర్సనల్ క్లయింట్స్ వస్తారు, మంచి అమౌంట్ వస్తుంది. నాకు పర్సనల్ క్లయింట్స్, రెగ్యులర్ క్లయింట్స్ నా కోసం వస్తారు. ఇక్కడ అమౌంట్ బాగా వస్తుంది, చాలా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే నా క్లయింట్స్ ఫుల్ నోట్ తీసుకుంటాను, ఫుల్ మేడం. 6,000 అలా పే చేస్తాను. మరి ఇవ్వచ్చు కదా నాకు అది? ఎక్కువ డబ్బులు సార్, ఎక్కువ డబ్బులు తీసుకుంటాను ఫుల్ నోట్. మరి నేను అదేగా చెప్తుంది. నేను సెక్స్ మాత్రం చేయను, ఆ నమ్మకం ఉంది నాకు వాళ్ళ మీద. మరి నేను అదేగా చెప్తుంది. తెలియదు సార్ నాకు 2,500 ఇక్కడ లిమిట్. నేను ఇక్కడ లిమిట్, ఇక్కడ సర్వీస్ మాత్రమే చేస్తాను. నాకు తెలియదు కాబట్టి మీరు ఎవరు ఏంటో. ఓకే నా ఓకే పర్సనల్ ఫ్రెండ్స్ అనుకోండి, ఓకే. నాకు ఒక ర్యాప్ ఉంటుంది, అవును, బాండింగ్ అర్థమైంది. ఉంటుంది. సో వాళ్ళు ఏం అడుగుతారు, వాళ్ళకి ఏం కావాలో నాకు తెచ్చిపోతుంది. సో వాళ్ళు అట్లా పేమెంట్ క్యాష్ తీసుకొస్తారు. సో దానికి వాళ్ళు 8,000 9,000 ఇస్తారు. అది నా పర్సనల్ అమౌంట్, రూమ్ బయట వరకు వెళ్ళదు. ఎంతమంది ఉంటారు అసలు ఇక్కడ? మీ ఇద్దరే ఉండేది? అప్పట్లో అయితే మేము 5-6 మెంబర్స్ ఉండేవాళ్ళం. పెళ్ళి అయిపోయి సిచ్యువేషన్స్ మారి అట్లా చాలామంది వెళ్ళిపోయారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు 3 మెంబర్స్ ఉన్నాం. కానీ ఇంకొక అమ్మాయి వస్తే వెళ్ళిపోతుంది. ఇంకా ఆమె ఇష్టం, ఆమె కొంచెం ముసలు. మేమిద్దరం అన్నా మంచోళ్ళం, మంచిగా మసాజ్ ఇస్తాం, కొంచెం అడిగింది చేస్తాం. కానీ ఆ అమ్మాయి నాకు నువ్వు ఇప్పుడు 5,000 ఇస్తేనే నేను ఇస్తలేను అంటే కొంచెం రూడ్ బిహేవ్ చేస్తుంది. క్లయింట్స్ ఎక్కువ తీసుకోరావాలి. మేమిద్దరం కొంచెం సరే పర్లేదు, ఇప్పుడు తీసుకుని అన్నాను, నేను 2 ఇస్తా అంటే కూడా నేను చేస్తాను. అందరి దగ్గర ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేము కదా. అట్లా పర్సనాలిటీ బాగుంటుంది కాబట్టి ఫుల్ కూడా దానికి ఎక్కువ తీసుకుంటాను. కానీ నార్మల్గా అయితే అవన్నిటికీ చేయలేదు. ఒక్క క్లయింట్కి ఫుల్ సర్వీస్ ఇస్తాను. ఇది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు కదా. ఆయనే కాంటాక్ట్ తెచ్చుకుంటాడు, చేస్తాడు. ఎక్కువసేపు మసాజ్ కూడా తీసుకుంటూ 5 minutes చేసేసి స్నానం చేసి వెళ్ళిపోతాడు. ఆయనతో పాటు కాండం కవర్ చింపిన ర్యాప్ కూడా తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ కనిపించాడు ఆయన, దానికి 20K ఇస్తాడు. అంటే అబ్బాయి ఆయన 2 monthsకి ఒకసారి వస్తాడు. ట్రావెలింగ్ చేసి సమ్ జాబ్ ఉంటుంది ఆయనకి, సేల్స్ లాగా. అది చేసుకుంటాను. 2 monthsకి ఒకసారి వస్తాడు. నేను ఉంటేనే తీసుకుంటాడు, నేను లేకపోతే ఎవ్వరు వదిలే.
చెప్పారా మీరు ఒకరు ఏం తీసుకుంటారు? అరోమా ఎంత ఉన్నారు? మనకు మసాజ్ వచ్చేసి అయితే 999 రూపీస్ ఓకే. ఎక్స్ట్రా సర్వీస్ అయితే కొన్ని వరకు టోటల్ ఎంత? రుద్ర 35 చెప్పాను. ఆరోమా మసాజ్ కావాలి అన్నాను, దాంతో ఇంక్లూడింగ్ కదా ఆరోమా మసాజ్. అదే అరోమా మసాజ్ ఫుల్ సర్వీస్ ఫుల్ సర్వీస్ అంటే అదే సర్వీస్ ఓకే. అరోమా ఎంత 45 minutes. అరోమా వచ్చేసి 2000 ఉంది. ఓకే అండ్ మన దగ్గర ప్రీమియం డీటెయిల్ దీంట్లో ఉంది. ఓకే. అది మీకు 3000. అది బేసిక్ అరోమా కాదు. ఓకే. బేసిక్ ప్లస్ బేసిక్ వచ్చేసి మీకు 45 minutes అవుతుంది. అది చూద్దాం కానీ మీకు డీటెయిల్ 4500 టోటల్. స్కాన్ అదే మీరు అరోమా అన్నారు కానీ నేను అరోమా ఇక్కడ ఒకటి ఉందని కూడా తెలియదు. 6 years నుంచి ఉంది సార్. మనం పక్క రోడ్లోనే ఉండేది. ఎక్కడ? కేర్ హాస్పిటల్ బ్రాంచ్లో లేవు. ఇది ఒకటి కాకినాడలో ఉండేది, ఇక్కడ ఇప్పుడు మళ్ళీ గచ్చిబౌలిలో చూస్తున్నారు. తాయి అడిగారు కదా. తాయి 60 minutes 60 minutes 95. టైం ఉంటుంది. ఎదురున్నా సార్? You regular here? Are you regular here? No. What do you do here? Job. You look so young. How old are you? 24. 24. 27. Oh. 2000. Sure. 5,000 is okay. Normally you pay fine. But if she asking, you can tell me you do like 4,000, 1,000 for massage, okay? Or if she don't ask, it's fine. Call my bro. You take my friend phone. You tell him, you call him first or? Yeah, wait.